పోలీస్ కొలువైనా, టీచర్ కొలువైనా, ఆ శాఖల కొలువైనా, ఈ శాఖల కొలువైనా, ఏ శాఖల కొలువైనా కొన్నేళ్ళు ఉద్యోగం చేసినాక రిటైర్డ్ అయితే ఏం చేస్తారు? దర్జాగా రెస్ట్ తీసుకుంటారు. పెన్షన్ సొమ్ములతోని మనవలు మనవరాళ్ళతోని ఎంజాయ్ చేస్తారు. కొందరైతే చిన్న చిన్న బిజినెస్లు కూడా నడుపుతారు, చూస్తున్నాం కదా. అయితే ఈడ మాత్రం ఒకళ్ళు చేసింది ఒక ఉద్యోగం, రిటైర్డ్ అయినాక చేసేది వేరే పని. ఇంతకు వార్త ఏంది, ఎవరు ఏం చేస్తున్నారు అంటే ఈ వార్తలకు పోవాల్సిందే. పాడైపోయిన వస్తువులే కటింగ్ మిషన్లు, పడేసిన ఎల్ఈడి బుగ్గలే ఫ్లడ్ లైట్లు, అంతేకాదుల్లా పుటాకార దర్పణాలు, కుంభాకార దర్పణాలు, అభికేంద్ర బలం, తరంగ పౌనపుణ్యాలు, ఓ ఇట్లా చూసుకుంటా పోతే చిన్న సన్నగా లేదు ముచ్చట. దగ్గర 100కు పైగా వెరైటీస్ చేసిండు. ఇంట్లో ఏ మూలన చూసినా వైండింగ్ ఇంజనీరింగ్ వర్క్సే కనబడతాయి. ఇగో ఈ రిటైర్డ్ టీచర్ ఇంట్లా అగా చూడండి, చెడిపోయిన సైకిల్ బెల్లును కూడా ఎట్లా తయారు చేసిండో. ఖరాబైన బెల్లులు వారెత్తుంటారు పిల్లలు, సైకిల్ బెల్లులు నేను ఏం చేసినా ఇట్లా తయారు చేసిన. వారెవ్వ సూపర్ అంటే సూపర్ ఉందిలే. అట్లని సారు సైన్స్ టీచరు అనుకుంటే పొరపాటేనోల్లో 34 ఏండ్ల పాటు తెలుగు టీచర్గా పనిచేసి ఎంతో మంది పిల్లలను గొప్ప గొప్పలుగా తయారు చేసిండు. పేరు కొండ్ల రామచంద్రం, కరీంనగర్లో ఉంటాడు. బడికి వెళ్ళి చెప్పేది తెలుగు పాఠాలే అయినా ఇంటిని మాత్రం ఒక ప్రయోగశాల చేసి పాడైపోయిన వస్తువులతోని ఇంటర్నెట్లో వీడియోలు చూసి గింత చూడసక్కదనంగా చేసిండు. అగా చూడండి, ప్రయోగశాలకు మించి ఇల్లు ఎంత అద్భుతంగా ఉన్నదో. సైన్స్ లో పిల్లలకు ఇంట్రెస్ట్ కలిగిస్తే వాడు సైన్స్ లో డెవలప్ అయితే అభివృద్ధిలోకి వెళ్ళిపోతారు అనే భావనతోటి సైన్స్ మీద నాకు ఇంట్రెస్ట్ కలిగి ప్రైమరీ లెవెల్ నుండి హై స్కూల్ ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి అంశాల మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన. ఇక రిటైర్ అయినప్పటి నుంచి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇట్లా ప్రయోగాలు చేస్తుండట. పిల్లలకి ఇట్లా వచ్చి మంచిగా సార్ దగ్గర అన్ని ముచ్చట్లిని నేర్చుకొని పోతారట. ఒక మాటలో చెప్పాలంటే ఎవ్వరైనా ఈ సార్ ఇంటికి పోతే సైన్స్ మ్యూజియం చూసినట్టు ఫీల్ అవుతారట. ఈ సార్ చేసిన ప్రయోగాలకు పెద్ద పెద్దోళ్ళ నుంచి అభినందనలు రావడమే కాకుండా అవార్డులు కూడా వచ్చినాయి. కానీ తెలుగు సారు సైన్స్ శాస్త్రవేత్త లెక్క ఐడియాలు చేసి ఇంత అద్భుతాన్ని సృష్టించడము నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్లే.